అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎట్ వాట్ రేట్ ద ప్రిన్సిపల్ బికమ్స్ 3 times in 16 years? ఏడాదికి ఏ రేటు చొప్పున 16 సంవత్సరాల్లో అసలు మూడింతలగును. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అనేటువంటిది అమౌంట్ అనేది అసలు మూడింతలు కావాలంటే మనకి ఏ అనేటువంటిది 3 times ఆఫ్ ప్రిన్సిపల్ కావాలి అంటే ఇంట్రెస్ట్ అనేది 2p కావాలను. అంటే వడ్డీ అనేది మనకి అసలుకి 200 అవుతే మొత్తం కలిపితే 300 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమి ఇవ్వకపోతే మనం తీసుకోవాల్సింది సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా I = PTR/100. ఇందులో కూడా I అంటే 2p డబల్ కావాలను, p టైము 16 years ఇచ్చిండు, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసుకోవాలి బై 100. ఇందులో కూడా మనం గమనించినట్టయితే 4 4 క్యాన్సల్, 4 25 అగైన్ మనకి లెఫ్ట్ సైడ్ కొడితే మల్టిప్లై అవుతుంది, బోత్ సైడ్స్ PP క్యాన్సల్, దెన్ R = 50, అలాగే 4 మల్టిప్లై చేస్తుంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది 50/4. 2 టేబుల్లో క్యాన్సల్ చేస్తే 2 2 2 25 25/2 వచ్చింది. సో మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చినట్లయితే 12 1/2%. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లోయర్ బౌండ్ ఆఫ్ 10 to 20 ఈజ్ ద క్లాస్ ఇంటర్వెల్ ఆఫ్ 0 to 10, 10 to 20, 20 to 30. అబ్జర్వ్ చేసినట్టయితే 0 to 10, సెకండ్ది 10 to 20 ఇచ్చిండు, థర్డ్ది 20 to 30 ఇచ్చిండు. ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఫస్ట్ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్, సెకండ్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఉన్నట్టయితే వాటిని ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటాం, అంటే మనకి మినహాయింపు తరగతులు అని అంటాము. మినహాయింపు తరగతులు ఉన్నప్పుడు అద్దు అదే అవుతుంది, అవధి కూడా అదే అవుతుంది. కాబట్టి మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, 10 నుంచి 20 వరకు ఉన్నటువంటి ఈ తరగతి యొక్క అడిగింది దిగువ హద్దు. దిగువ హద్దు అంటే 10 + 10 20, 20/2 అంటే 10. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఎప్పుడు మనకి వేరువేరుగా ఉంటాయంటే మనకి విలీన తరగతులు ఉన్నట్లయితే ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఈ రెండు కూడా వేరువేరుగా ఉంటాయి. కాబట్టి అప్పుడు మరి వాటి యొక్క దిగువ హద్దు అడిగితే, రెండో తరగతి యొక్క దిగువ హద్దు అడిగితే 10 + 9 19, 19/2 అంటే 9.5 వస్తుంది. కానీ ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి హద్దులు అవి అవుతాయి, అవధులు కూడా అవి అవుతాయి. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఏ 7 centimeters వైడ్ పాత్ ఈజ్ అరౌండ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ సర్క్యులర్ గ్రాస్ ల్యాండ్ విచ్ ఈజ్ హ్యావింగ్ 42 centimeters రేడియస్. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో కూడా మీటర్స్ ఇది. సో 42 meters వ్యాసార్థం కలిగినటువంటి వృత్తాకార గడ్డి భూమి చుట్టూ 7 మీటర్ల వెడల్పు గల బాట కలదు. ఈ 7 మీటర్ల వెడల్పు గలటువంటి బాట కలదు. అయితే ఆ బాట వైశాల్యం ఎంత? దీన్ని మనము కంకణం వైశాల్యం అని అంటాము. సో పై R² - స్మాల్ r² ఫార్ములా. సో పై అంటే 22/7. అలాగే ఇక్కడ A² - B² ఫార్ములా ప్రకారం R + R × R - R. సో 22/7 × R + R అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వృత్తాకార గడ్డి భూమి చుట్టూ ఇది 42 అవుతుంది. మళ్ళీ ఇది మొత్తం కలిపి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 49 అవుతుంది. 49 + స్మాల్ r అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 42 ఇంటూ వాటి మధ్య తేడా 7 meters. సో 22/7. R అంటే 49, స్మాల్ r అంటే 42, 49 + 42 × 7, 7 క్యాన్సిల్ అవుతుంది. 22 ఇంటూ యాడ్ చేస్తే 91. సో 91 × 22 2 8 2 18. సో 2 0 20. సో 2002. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, మనకి ఇక్కడ కంకణ వైశాల్యము π × R² - R², 22/7 × R + R × R - R. సో ఇక్కడ బాహ్యవృత్త వ్యాసార్థం R, అంతర్వృత్త వ్యాసార్థం స్మాల్ r అవుతుంది. యాడ్ 3x² + 5x - 4 and 6 + 6x². ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు సజాతి పదాలు లైక్ టర్మ్స్ని సేమ్ రాసుకుంటాం. హారిజెంటల్ మెథడ్ ఆర్ వర్టికల్ మెథడ్లో కూడా యాడ్ చేయొచ్చు. 6x² + 6 కాన్స్టెంట్ దగ్గర కాన్స్టెంట్ రాసుకుంటాం. ఈ రెండు కూడా లైక్ టర్మ్స్ కాబట్టి దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ 9x². ఎక్స్ టర్మ్ ఒకటి ఉంది కాబట్టి 5x + 6 - 4 అంటే +2. సో 9x² + 5x + 2. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇఫ్ వి నో ఓన్లీ వన్ సైడ్ దెన్ వీ కెన్ కన్స్ట్రక్ట్ ద ఫాలోయింగ్: స్క్వేర్, రాంబస్, రెక్టాంగిల్, పారలలోగమ్. కేవలం ఒకే ఒక భుజ కొలత ఇచ్చినప్పుడు ఈ కింది వాటిలో దేన్ని నిర్మించవచ్చు? సో మనకి చతుర్భుజాల్లో కూడా నిర్మాణాలు కనీస కొలతల సంఖ్య, ఒక చతుర్భుజాన్ని నిర్మించాలంటే కనీస కొలతలు 5 కావాలను. కానీ ఇక్కడ ఒకటే కొలత ఇచ్చినప్పుడు ఏది నిర్మించవచ్చు అంటే చతురస్రంలో కూడా ఒక భుజం ఇచ్చినప్పుడు మాత్రమే నిర్మించవచ్చు. అదే రాంబస్లో అయితేనేమో ఒక భుజము, ఒక కర్ణము లేదా 2 కర్ణాలు లేదా ఒక భుజము, ఒక కోణం ఇచ్చినట్టయితే నిర్మించవచ్చు. కాబట్టి రాంబస్కు 2 కొలతలు, చతురస్రానికి 1 కొలత, దీర్ఘచతురస్రానికి 2 కొలతలు, సమాంతర చతుర్భుజానికి 3 కొలతలు కావాలను. అలాగే ట్రిఫీజియానికి 4 కొలతలు, చతుర్భుజానికి ఏమో 5 కొలతలు కావాలను. మన క్వశ్చన్లో కూడా ఒకటే కొలత ఇచ్చినప్పుడు నిర్మించడానికి వచ్చేది, అది కూడా భుజం పొడవు ఇచ్చిన లేదా కర్ణం ఇచ్చినప్పుడు గీయవచ్చు. ట్రయాంగిల్ ABC
కాంగ్రెన్సీ ట్రయాంగిల్ ZYX దెన్ యాంగిల్ ఏ. మనకు రెండు త్రిభుజాలు సర్వసమానం అయినప్పుడు అనురూప కోణాలు సమానము, అనురూప భుజాలు సమానం కాబట్టి ఏకు సమానంగా ఉన్నటువంటిది జెడ్. సో కోణం ఏ ఈజ్ ఈక్వల్ టు కోణం జెడ్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.